శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామము 36, 37 శ్లోకములు మరియు అర్థము. మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేబరా కులామృతైక రసికా కుల సంకేత పాలిని కులాంగనా కులాంతస్థా కౌలిని కులయోగిని అకులా సమయాంతస్థా సమయాచార తత్పరా. లలితా త్రిపుర సుందరి దేవతను పంచదశాక్షరి మంత్రంతోనూ శ్రీచక్రంతోనూ పూజిస్తారు. అమ్మ యొక్క శబ్దరూపం పంచదశాక్షరి మంత్రం. మంత్రంలోని 15 బీజాక్షరాలు 15 నిత్యదేవతలుగా పరిగణింపబడతారు. శ్రీ విద్యా సాంప్రదాయంలో పునాది అయిన 15 అక్షరాల పంచదశి మంత్రం మూలమంత్రంగా అమ్మ ఆత్మస్వరూపంగా పరిగణింపబడుతుంది. ఈ మూలమంత్రం యొక్క 3 విభాగాలు స్థూల, భౌతిక, శరీరముగా అమ్మ యొక్క ప్రాముఖ్యతను, శక్తిని వివరిస్తుంది. అమ్మ యొక్క రేఖాగణిత రూపం శ్రీచక్రం. శ్రీచక్రంలోన కేంద్ర బిందువు అమ్మ. శ్రీచక్రార్చనను కౌళము లేదా కులాచారము అంటారు. శ్రీచక్ర ఉపాసనతో దేవిని పూజించడం జరుగుతుంది. శ్రీచక్ర ఉపాసన ద్వారా మానవుని శక్తి కేంద్రములైన షట్చక్రములు అనగా మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ సమతుల్యమై ప్రాణాధార మరియు కుండలిని శక్తి యొక్క ఆరోహణను సులభం చేస్తుంది. మానవునిలో వెన్నెముక దిగువ భాగంలో నిద్రాణమైన విశ్వశక్తి కుండలిని శక్తి. ఇదే మూలాధార చక్రం. ఈ శక్తి ప్రతి ఒక్కరిలో ఉండే అంతర్గత స్త్రీలింగ మరియు దైవిక శక్తిగా పరిగణింపబడుతుంది. ఈ శక్తిని జాగృతం చేయడం ద్వారా శరీర శక్తి కేంద్రాలలో అనగా షట్చక్రాలలో ఆధ్యాత్మిక మరియు స్వీయ అవగాహన మెరుగుపడుతుంది. సహస్రార చక్రమును అకులం అంటారు. మానవ శక్తి వ్యవస్థలో 7వ మరియు అత్యున్నత చక్రం తలపై భాగంలో ఉంటుంది. ఇది స్వచ్ఛమైన స్పృహ, ఆధ్యాత్మిక సంబంధం మరియు జ్ఞానోదయంతో ఏకం కావడాన్ని సూచిస్తుంది. శ్రీచక్ర ఉపాసన ప్రతికూల శక్తులను కరిగించి అడ్డంకులను తొలగిస్తుందని మరియు కర్మ భారాలను తగ్గిస్తుందని, స్పష్టమైన మరియు మరింత సానుకూల జీవిత మార్గానికి దారితీస్తుందని నమ్ముతారు. కుల మార్గమును మానసికంగా ఆశ్రయించి శ్రీచక్ర ఆరాధన చేస్తున్నప్పుడు పురస్చరణ, హోమ, జప, బాహ్య పూజా విధి విధానాలు వర్తించవు. మహాదేవి సమయాచారంలో ఆసక్తి కలది. పంచదశాక్షరి మంత్రం మరియు శ్రీచక్రం అనుసంధానించబడి ఉన్నాయి. శ్రీచక్రం సూక్ష్మంగా మొత్తం విశ్వానికి ప్రాతినిధ్యం వహిస్తే, ఈ విశ్వరేఖ చిత్రంలోని దైవాన్ని గ్రహించడంలో పంచదశాక్షరి మంత్రం సహాయపడుతుంది. శ్రీచక్ర ఉపాసన మరియు పంచదశి మంత్ర జపం అమ్మను ప్రసన్నం చేస్తాయి. స్వస్తి.